హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేనైతే మిల్లు కాడికి వచ్చిన ధనియాలు పడుతున్నాను అనమాట. ఇప్పుడే ఒక గిరాకీ అయితే వచ్చింది. వాళ్ళ ఫంక్షన్ ఉందన్నమాట. ఫంక్షన్ అంటే దినము మా ఊళ్ళో ఏ ఫంక్షన్లు అయినా ఇక్కడికే వస్తారనమాట. అల్లం వెల్లిపాయలు, పిండి, కారము, ధనియాలు, పసుపు అన్నీ పడతా అనమాట. ఈ మిల్లు వచ్చేసి కొత్త మోడలు, అన్నీ పట్టొచ్చు. ఇంకా అందుకోసం అయితే నేను గ్రైండర్ వేరే ఏం వాడా, ఇందులోనే పిండి వస్తుంది. తడిపిండి, పొడి పిండి, కారం, మసాలాలు అన్నీ. కారం ఒకటి కుందన్ అన్నట్టు రోకన్ల కారం. ఇక ధనియాలు పడుతున్నా చూడండి. ధనియాలు అయితే చాలా మెత్తగా వస్తాయి, బాగుంటుంది. మా ఊరు వారికి అయితే ఫంక్షన్, ఎవరి ఇళ్ళలో ఫంక్షన్ అయినా ఇంకా సిటీ నుంచి అయితే ఏం పట్టించుకురారు. రేపు అనంగా ఈరోజు పట్టేస్తారనమాట. ఇక్కడ తొందరలోనే అవుతుంది. ఇప్పుడైతే నేను వచ్చేసి ధనియాలు పడుతున్నా. ఇదిగో ధనియాల పొడి చూడండి, చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది. ఒకసారి మీరైతే ధనియాల పొడి చూడండి ఎలా ఉంటుందో. కవర్లో వస్తున్నాను. ఈరోజు కారం పట్టేది ఉంది. అలాగే పొద్దుపోయిందనమాట. ఇక ఇంత పొద్దుపోయింది, కారం ఇప్పుడు ఏం పడతానులే అని చెప్పేసి కారం అయితే పట్టట్లేదు. అల్లం వెల్లిపాయలు మసాలాలు పట్టిస్తున్న వాళ్ళకు పొద్దుగు కింది. మళ్ళీ బర్రె పాలు అవి ఇంట్లో పని. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, చూసిరు కదా కవర్లో పోసిన. మెత్తగా అంటే మెత్తగా వస్తుంది. అంటే ఇందులో జల్లెళ్ళు వేరు వేరు మార్చుకోవాలి. అన్నిటికీ సపరేట్ సపరేట్ 8 జల్లెళ్ళు అయితే వస్తాయండి మనకు. 0 సైజు నుంచి 8 సైజు వరకు అయితే జల్లెళ్ళు వస్తాయి అన్నమాట. 0, 1 ఈ 2 సైజులు అయితే అసలు వాడము. అట్లా మిల్లు నుంచి వస్తుంది, ఆ 2 పక్కకు పెడతాం. ఇక 2 కానించి అయితే జల్లెళ్ళు వాడతాము. రెండో జల్లెడ వచ్చి పొడి పిండికి, మూడో జల్లెడ వచ్చి అరిసెల పిండి అంటాం కదా దానికి. ఇక 4 వచ్చి జావా, ఇక్కడ గటక, ఇంకా లేకపోతే కొంచెం పలుకులు రవ్వ అట్లా పడతారు కదా, దానికోసం 4 నెంబర్ జల్లెడ వేస్తాం. ఇక 5 వచ్చేసి అల్లం వెల్లిపాయలకు, 7, 8 ఆ 2 కూడా ఎక్కువ యూజ్ చేయము. అంటే ఈ బరసపిండి అనేది వాడతాం కదా, ఆ 2 జల్లెలు ఖరాబ్ అయినప్పుడు 7, 8 మనం వాడేది అయితే కంటిన్యూగా 3ఏనండి. రెండో నెంబరు 3, 5, 4 జల్లెలు అయితే కంటిన్యూగా వాడతాము. ఇప్పుడు అల్లం వెల్లిపాయల కోసం అయితే నేను జల్లెడ మారుస్తున్నాను. జల్లెడ అనేది కొంచెం ఫిట్టింగ్ గట్టిగా ఉంటుంది, కటింగ్ బ్లేడ్తో లాగాలి. ఇప్పుడు వేసే జల్లెడ కూడా కొంచెం మనం చూసుకొని వేయాలన్నమాట. జల్లెడ అనేది కొంచెం ఎక్కువ అల్లం వెల్లిపాయలది వాడని వాటికి వాడినప్పుడు కడుగుతాం కదా, కొంచెం చిలుములాగా వస్తుంది. అదైతే తొందర ఫిట్టింగ్ అనేది కాదు. అలాంటప్పుడు నేను ఇట్లా కొంచెం సెట్ చేసి పెట్టుకొని సుత్తె కానీ, లేకపోతే నేను ఎక్కువ ఈ బాటు వాడతాను, కేజీ బాటు ఉంటుంది కదా, దాంతో అటు ఇటు ఇక్కడ ఎడ్జిలు కొడితే మంచిగా అయితే సెట్ అవుతుంది అనమాట. అలానే అలా కొడితే మళ్ళీ బెండ్ అవుతుంది, బయటికి తీయడానికి రాదు. నేనైతే ఇప్పుడు జల్లెడ మార్చుకున్నాను. ఇక అల్లం వెల్లిపాయలు అయితే పట్టాలి. మసాలా పట్టడం అయిపోయింది కదా, అల్లం వెల్లిపాయలు పట్టడానికి మనం ఇటు నుంచి పొడిపిండి అయితేనేమో వెనక డబ్బలాగా ఉంటుంది కదా, అందులో నుంచి పోస్తాం. కానీ ఇప్పుడు ఈ ముందు నుంచి వేసేది అల్లం వెల్లిపాయలు, పసుపు, ఇంకా పొడిపిండి, తడిపిండి, ఇంక అన్నీ ఇక్కడి నుంచే వస్తుంది అనమాట. అల్లం వెల్లిపాయలు అయితే ఇక నేను ఇందులో చేస్తాను. దీనికైతే ఒక గిన్నెలాగా వస్తుందండి, కానీ గిన్నె ఊడిపోయింది. ఇంకా ఎందుకులే వేస్ట్ ఖర్చు, మళ్ళీ కొత్తది తేవటం, ఇందులో నుంచి నడుస్తుందిలే అని చెప్పేసి అయితే నేనైతే నడిపిస్తున్నాను. ఓన్లీ మనకు ఇట్లా వేయడానికే ఈ నుంచి లోపల ఆటోమేటిక్గా అదే రన్నింగ్ అవుతుంది. అందుకోసం అయితే ఇంకా నేను కొత్త గిన్నె అయితే ఏం చెప్పలేదు, పాత దాంతోనే గిన్నె ఊడిపోయింది. ఓన్లీ పోసే గొట్టం ఒకటి ఉంది, ఆ గొట్టంలో నుంచే వాడుతున్నాను. ఇలా అయితే ఒకరు మనకు తెచ్చిన వాళ్ళు అలా పట్టుకొని నిలబడాలి. ఒకవేళ వాళ్ళు లేకుంటే ఇక్కడ పెట్టిపోతే అప్పుడు చైర్ వేసుకొని అయితే నేను పడతానమాట. అదిగో అల్లం వెల్లిపాయలు ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయలు కలిపిటు వేస్తున్నా. వాళ్ళు ఎల్లిపాయలు ఏం చేసారంటే పొట్టు తీసుకురావాలి. మనకి ఈ మిల్లులు ఏంటంటే ఎల్లిపాయలు అనేది పొట్టు తీయాలి, అల్లం కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్రైండర్కి దీనికి తేడా ఏంటంటే, గ్రైండర్ అయితేనేమో పాయలు అలాగే వేసి వాటర్ చల్లుకుంటే రుబ్బుతారు కదా, అది రోట్లో రుబ్బినట్టు మెత్తగా వస్తుంది. కానీ వాళ్ళు నీళ్లు చల్లడం వల్ల ఏమవుతుందంటే తొందరగా పాడవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. ఇందులో రుబ్బిచ్చిన అల్లం వెల్లిపాయలు మాత్రం నెల కంటే ఎక్కువ చాలా రోజులు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలా నీళ్ళు కలవదు కదా, మనం డైరెక్ట్ వేస్తాము, అది మెత్తగా రసమై కిందికి దిగుతుంది. ఇక వాటర్ కలవటం అది ఇదైతే ఏముండదు. ఇదిగో వీళ్ళైతే వెల్లిపాయలు సగటిగా పొట్టు తీయలేదు, అందుకని జామ్ అయి లోడ్ పడింది. అందుకోసం అట్లా లోడ్ పడ్డప్పుడు మనం ఓపెన్ చేసుకొని అయితే తీసుకోవాలి. పొట్టు ఏదైతుందో జల్లెట్లో ఇరుకుద్ది అనమాట. ఆ జల్లెట్లో నుంచి ఆగిపోయింది మొత్తం తీసి మళ్ళీ బయటకు వేసుకొని మళ్ళీ వేయాలి. ఎట్లనైనా ఎల్లిపాయలు పొట్టు తీస్తేనే ఇందులో మెత్తగా వస్తుంది. అల్లం అనేది మాత్రం మంచిగా జిగుడుగా కిందికైతే కారిపోతుంది. అదిగో మొత్తం దాంట్లో జామ్ అయిపోయింది. అదంతా నేనైతే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నా.
అలా క్లీన్ చేసుకొని ఎమ్మటిదెమ్మటే అలా రన్నింగ్ మీద నడిపించామనుకోండి ఫీజులు కొట్టేస్తాయి. ఎప్పుడైతే నెంబర్ 10 మిల్లుకు 10 ఉంటుంది. ఆ నెంబర్ దాటనివ్వకుండా మనం చూసుకొనైతే మిల్లు ఆపుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఫీజులు కొట్టేస్తాయి. ఇక ఫీజులు కొట్టేస్తే మళ్ళీ ఇబ్బంది. ఫీజులు తీయాలంతా ఆరాటం. అందుకోసం అయితే ఇక నాదైతే అల్లం అయిపోయింది. ఇదిగో చూడండి అల్లం ఎంత మెత్తగా వచ్చిందో. ఇంకా వీళ్ళు ఎల్లిపాయలు పొట్టు తీస్తే ఆ 2 మిక్స్ అయ్యి ఇంకా బాగా జిగుట్లాగా వచ్చి ఆ గిన్నె నిండేది. వీళ్ళు పొట్టు తీయకపోవడం వల్ల ఎల్లిపాయలు ఎప్పుడైనా సరే పొట్టు తీసి ఇలా పట్టించుకుంటే మాత్రం మంచిగా జిగుడుగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.